భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి సార్. అక్కడ ఉగ్రవాద నేతలే కాదు, మంత్రులు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తాజాగా పాకిస్తాన్ మంత్రి ఒక కామెంట్ చేశారు సార్. మా 130 అణ్వస్త్రాలు మీకే గురిపెట్టాం, మా ఆయుధాలు ప్రదర్శనకు కాదు, సింధు నీళ్లను భారత్ ఆపేస్తే పూర్తిగా యుద్ధానికి సిద్ధమైనట్టేనంటూ కామెంట్ చేశారు. సో అబ్బాసీ వ్యాఖ్యలను ఏ రకంగా చూడాలి? అండ్ దక్షిణాసియాకు అణ్వస్త్ర భయం ఉందా సార్? ఆ ప్రమాదం ఉందా? మీద అణ్వస్త్రాలు ఉన్నంతకాలం అణ్వస్త్ర భయం ఉంటుంది. దక్షిణాసియాకి ఏంటి, ప్రపంచానికి కూడా అణ్వస్త్ర భయం ఉంటుంది. అందువల్ల ఇండియన్ పాలసీ అదే. మనము భారతదేశ విధానానికి అమెరికా నాయకత్వంలోని న్యూక్లియర్ హ్యావ్స్ అంటారు, అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాల విధానానికి ఉన్న తేడా అదే. మనం అందుకే న్యూక్లియర్ డిజార్మమెంట్, సంపూర్ణ నిరాయుధీకరణ మనం అంటాం. న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ అని అమెరికా, చైనా, యూకే, రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాలు అంటాయి. తేడా ఏంటి అంటే, నాన్ ప్రొలిఫరేషన్ అంటే అణ్వాయుధాలు ఇప్పటికే ఉన్న మాలాంటి దేశాల దగ్గర అలాగే ఉంటాయి, వాటిని ఇంకా అప్డేట్ కూడా చేసుకుంటాం, కానీ కొత్తగా ఎవడో అణ్వాయుధాలు తయారు చేయకూడదని. ఇది నాన్ ప్రొలిఫరేషన్. భారతదేశం ఇందుకు అంగీకరించదు. మనం అనేది ఏంటంటే, వివక్షపూరితమైన ఈ నాన్ ప్రొలిఫరేషన్ ఒప్పందాలు మేము అంగీకరించము. అంటే అణ్వాయుధాలు ఉన్నవాడు ఉంచుకొని కొత్తవాడుకు అణ్వాయుధాలు ఉండకూడదు. ఇది నథింగ్ బట్ న్యూక్లియర్ అపార్థీడ్ అంటాం, అణుజాత్యంకారం అంటాం. అందుకే మనము న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అణ్వస్త్ర నిరోధక ఒప్పందము, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ సిటీబీటీ, సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందము, ఫిసైల్ మెటీరియల్ కటాఫ్ ట్రీటీ, అణువిచ్చిత్తి పదార్థాల నియంత్రణ ఒప్పందం, ఈ 3 ఒప్పందాలపైన ఇండియా సైన్ చేయలే. మనం చెప్పింది అదే, ఇవి వివక్షపూరితము అని. అందుకే టోటల్ డిజార్మమెంట్ కావాలి, సంపూర్ణ నిరాయుధీకరణ కావాలి అనేది మన విధానం. భారత అణువిధానము పాకిస్తాన్ స్పెసిఫిక్ అణువిధానం కాదు. భారత అణువిధానం ఒక ప్రిన్సిపల్ పైన అంతర్జాతీయ సమాజాన్ని దృష్టిలో పెట్టుకున్న విధానం. అందువల్ల ప్రపంచంలో భూమిపైన ఎక్కడ అణ్వాయుధాలున్నా అది ప్రమాదమే. అందువల్ల దక్షిణాసియాకు మాత్రమే కాదు, అణ్వాయుధాలు ప్రపంచంలో ఎక్కడున్నా ప్రమాదమే. అందులో పాకిస్తాన్ లాంటి ఒక ఫెయిల్డ్ స్టేట్, విఫలమైన రాజ్యం చేతిలో, ఒక టెర్రరిస్ట్ స్టేట్ చేతిలో, ఒక కవటిక్ స్టేట్ అంటే ఒక పద్ధతి పాడు లేని దేశం చేతిలో అణ్వస్త్రాలు ఉండడం మరింత ప్రమాదకరం. దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న హైలీ రెస్పాన్సిబుల్ కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ పాకిస్తాన్లో ఉందా అనేది అనుమానమే. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. పాకిస్తాన్లో జిహాదీ శక్తులు పాక్ ఆర్మీలో కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇలా జనరల్ అసీం మునీర్ లాంటి వాళ్ళ భాష చూస్తేనే జిహాదీల భాష మనకు కనబడుతుంది. అలాంటప్పుడు ఈ అణ్వాయుధాలు ఏ తీవ్రవాద సంస్థల చేతుల్లోకి వెళితే ఇది అణుతీవ్రవాదం, న్యూక్లియర్ టెర్రరిజంగా కూడా రూపాంతరం చెందవచ్చన్న ఆందోళన కూడా ఉంది. ఇవన్నీ నిజం, ఈ ఆందోళన కాదని ఎవరు అనలేం. కానీ అదే సమయంలో న్యూక్లియర్ బ్లాక్మెయిల్ను ఇండియా అంగీకరించదు. ఇక్కడే కాదు, ఏ యుద్ధం జరిగినా అదొక దశ దాటితే అణ్వస్త్రాల మాట మనం వింటూనే ఉంటాం. పాకిస్తాన్ నోట్ని విన్నామా? మీరు ఇప్పుడు ఉక్రెయిన్ వార్లో ఎన్నిసార్లు రష్యా మాట్లాడింది న్యూక్లియర్ బటన్ ప్రెస్ చేస్తామని. వాస్తవంగా రష్యా ఇది న్యూక్లియర్ పవర్, ఉక్రెయిన్ ఇది నాన్ న్యూక్లియర్ పవర్. ఉక్రెయిన్కి ఒకప్పుడు అణ్వస్త్రాలు ఉండే. సోవియట్ యూనియన్ కాలంలో సోవియట్ న్యూక్లియర్ ఆర్సెనల్, వాళ్ళ అణ్వస్త్రాలు అధిక భాగం రష్యాలో ఉంటే కొంత భాగం ఉక్రెయిన్లో కూడా ఉండే. కానీ ఉక్రెయిన్ స్వచ్ఛందంగానే 95-96 ప్రాంతంలో అమెరికా అటు వెస్ట్రన్ పవర్స్తో ఇటు రష్యాతో ఒప్పందం చేసుకొని తన అణ్వాయుధాలు వదులుకుంది. అయినా కూడా రష్యా ఈ సమయంలో ఎన్నిసార్లు న్యూక్లియర్ బటన్ గురించి ప్రస్తావించింది, పుటిన్ అణ్వస్త్రాల ప్రయోగాల గురించి ఆలోచిస్తున్నాడని. ఇప్పుడు ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ట్రంప్ రష్యాకు అనుకూల వైఖరి తీసుకుంటున్న కాంటెక్స్ట్లో మీకు ఫ్రాన్స్, యూకే న్యూక్లియర్ అంబ్రెల్లాను యూరోప్కి ఎక్స్టెండ్ చేయాలని జర్మనీ లాంటి దేశాలు మాట్లాడుతున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ప్రతిపాదించాడు కూడా, వీళ్ళు ఎక్స్టెండ్ అవర్ న్యూక్లియర్ అంబ్రెల్లా అని.
అందువల్ల ఉక్రెయిన్ వార్లో మనం న్యూక్లియర్ వెపన్స్ గురించి ప్రస్తావన విన్నాం. చరిత్రలో మనము నార్త్ కొరియన్ క్రైసిస్లో నార్త్ కొరియా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయనే చర్చ నడుస్తుంది. ఇవాళ ఇరాన్తో అమెరికా ఒప్పందం గురించి మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది? ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదనే కదా. అందువల్ల ప్రపంచంలో ఎక్కడ ఉద్రిక్తతలున్నా అక్కడ న్యూక్లియర్ వెపన్స్ ప్రస్తావన వస్తుంది, ఆ భాష వస్తుంది. క్యూబన్ మిసైల్ క్రైసిస్ అని 60 ఏళ్ళ కిందనే చూసాం. సోవియట్ యూనియన్ పెద్ద ఎత్తున క్యూబాలో మిసైల్స్ను మోహరిస్తే అమెరికా క్యూబాను నౌకా దిగ్బంధనం చేస్తే చివరకు అమెరికాకు రష్యాకు సోవియట్ యూనియన్కు ఒప్పందం కుదిరి క్యూబన్ మిసైల్ క్రైసిస్ రిజాల్వ్ అయింది. లేకపోతే పెద్ద న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్గా దారితీయచ్చు. అందువల్ల ఎనీ సీరియస్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ వాతావరణం ఉంటే ఆ న్యూక్లియర్ థ్రెట్ ఉంటుంది, అందులో అనుమానమే లేదు. అందుకే నేను ఇన్ని ఉదాహరణలు చెప్పాను మీకు. కొరియన్ క్రైసిస్, ఇరాన్ క్రైసిస్, ఉక్రెయిన్ వార్ నుంచి మొదలుకొని క్యూబన్ మిసైల్ క్రైసిస్ వరకు కూడా చెప్పాను. సో అందువల్ల సౌత్ ఏషియాలో ఈ ప్రమాదం ఉండదా, దక్షిణాసియాలో అనుప్రమాదం పొంచి ఉందా అంటే డెఫినెట్గా ఉంటుంది. అందులో పాకిస్తాన్ లాంటి రాజ్యం యొక్క స్వభావం తెలిసాక, అందులో ఇటు ఇండియా అటు పాకిస్తాన్ రెండు కూడా న్యూక్లియర్ పవర్స్. అందువల్ల న్యూక్లియర్ డిటరెన్స్ కూడా ఉంటుంది, కేవలం థ్రెట్టే ఉండదు. అంటే డిటరెన్స్కు ఏంటంటే అణ్వాయుధాలు ఉన్న దేశం పైన మరో దేశం అణ్వాయుధాలు ప్రయోగించాలంటే అంత సులభమైన విషయం కాదు. అణ్వస్త్రాలు లేని ఉక్రెయిన్ పైననే అణ్వస్త్రాలు ఉన్న రష్యా ప్రయోగించలేకపోయింది. అణ్వస్త్రాలు లేని దేశం ఉక్రెయిన్, అణ్వస్త్రాలు ఉన్న దేశం రష్యా. మరి ప్రయోగించిందా? ప్రయోగించలేకపోయింది కదా. ఇరాన్తో పోలిస్తే అమెరికా దగ్గర మామూలు అణ్వాయుధాలు ఉన్నాయా? ట్రంప్ బెదిరిస్తున్నాడు కూడా, మేము మీ అణ్వస్త్రాలను ప్రయోగిస్తాం, మీ అణ్వస్త్రాల సామర్థ్యం దెబ్బతీస్తాం. కానీ జరిగిందా? అందువల్ల ఈ బ్లాక్మెయిల్ జరుగుతూ ఉంటుంది. నథింగ్ టు వరీ. భారతదేశం ఏదో టెన్షన్ పడి పాకిస్తాన్ ఎక్కడ అణ్వాయుధాలు వేస్తాడో అని భయపడాల్సిన అవసరం లేదు. న్యూక్లియర్ బ్లాక్మెయిల్తో ఇండియాను బుల్లీజింగ్ చేయాలన్నది పాకిస్తాన్ ఆలోచన. సో అది సులభమో కాదు. అంటే ఆ ప్రమాదాన్ని మనం కొట్టిపారేయలేము. ఆ ప్రమాదానికి తగినట్టుగా మన స్ట్రాటజీ ఉండాలి. కానీ కార్గిల్ వార్లో కూడా మనం చూడలేము న్యూక్లియర్ వెపన్స్. అందువల్ల భారతదేశానికి కూడా స్ట్రాటజిక్ డెప్త్ ఉంది. మనకు మిసైల్స్ ఉన్నాయి, మనకు న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్స్ ఉన్నాయి. పాకిస్తాన్ కన్నా న్యూక్లియర్ సామర్థ్యం ఇంకా ఎక్కువనే ఉంది. లెట్ us see, మనము ఇలాంటి సెన్సిటివ్ అంశాలపైన టూ మచ్ స్పెక్యులేషన్లు చేయకూడదు. అణుయుద్ధం వచ్చేసింది అని తమిళేలు పెట్టి జనంలో టెన్షన్ పెట్టకూడదు. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నమాట నిజం, ఆ అణ్వాయుధాలు ప్రమాదకరం అన్నమాట నిజం. దాన్ని దృష్టిలో పెట్టుకునే భారత ప్రభుత్వం తన రక్షణ వ్యూహాలని పదన పెడుతుంది అనేది మన విశ్వాసం. అందులో భారతదేశం న్యూక్లియర్ బ్లాక్మెయిల్కు తల వంచేటువంటి స్థాయిలో ఈ దేశం లేదు. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ నేషన్. అది పాకిస్తాన్కు తెలుసు, ప్రపంచానికి తెలుసు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.